వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇటీవలే ఓ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని, బాలికపై అత్యాచార యత్నం జరిగిందని దుష్ప్రచారం చేశారని, బాలిక భవిష్యత్తును దెబ్బతీసేలా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఎర్రవారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డిపై పోక్సో, అట్రాసిటీ చట్టాల కింద ఎర్రవారిపాలెం పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబం దళితులు కావటంతో 352, 351/2, 196, 61/2, 353 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 4న తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా కొందరు ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి దాడి జరిగిందనే ప్రచారం జరిగింది. ఆ వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అంతలోనే బాలికపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు బాలికను పరామర్శించి ఈ ఘటనపై ఆరా తీశారు. అయితే ఆ బాలిక చేతికి గాయం చేసుకుని ఈ నాటకం ఆడినట్లు ఎస్పీ తెలిపారు. ఇంటికి వెళ్లటం ఆలస్యం కావటంతో ఇంట్లో ఏం చెప్పాలో తెలియక ఆమె ఇలా చేసినట్లు వివరించారు. రాజకీయ పార్టీలు, మీడియా అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం చేయటం సరికాదని, డాక్టర్లు, పోలీసులు పాప తండ్రి ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తండ్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తూ పరువు తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో తన బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.